సీక్రెట్ స్టోరీస్ రోజ్లిన్ 6 ఎపిసోడ్స్ తో జియో హాట్స్టార్ లో స్ట్రీమ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్ ఇప్పుడు ఎలాగుందో చూద్దాం. ఇది ఒక మలయాళం వెబ్ సిరీస్ అండి, తెలుగులోకి డబ్ చేయడం జరిగింది. ఇది ఒక సైకాలజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్ బేసిక్ లైన్ చూసుకున్నట్లయితే ఈ వెబ్ సిరీస్ లో వినీత్ కి అలాగే మీనాకి ఒక కూతురు అలాగే ఒక కొడుకు ఉంటారు. ఈ అమ్మాయికి రోజు కూడా తనని ఎవరో చంపుతున్నట్టు తన వెంట ఎవరో పడుతున్నట్టు రోజు కలలు వస్తుంటాయి. ఆ విషయాన్ని తన అమ్మా నాన్నకి చెప్పినా సరే వాళ్ళు పట్టించుకోరు. ఇవన్నీ ఏజ్ లో కామన్, ఇవన్నీ పట్టించుకోవద్దు అని చెప్పడంతో అదే విషయాన్ని వాళ్ళ ఫ్రెండ్స్ తో చెప్తుంది. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అదే విషయాన్ని చెప్పడంతో తను ఎవరైతే కళ్ళు చూసానని చెప్తుందో అలాంటి వ్యక్తి తన ఇంటికి రావడం జరుగుతుంది. ఏదో రకంగా తనను అక్కడి నుంచి పంపించేసి ఫ్యామిలీని సేవ్ చేద్దాం అనుకుంటుంది. చివరికి తను అనుకున్నట్లుగానే తను ఎవరైతే చంపడానికి వచ్చారని అభిప్రాయపడిందో అతన్ని పంపించేసి తన ఫ్యామిలీని కాపాడుకుందా లేదా అనేది వెబ్ సిరీస్ లో చూపించడం జరుగుతుంది. ఓవరాల్ గా వెబ్ సిరీస్ చూసుకున్నట్లయితే వెబ్ సిరీస్ వచ్చేసరికి బాగుందండి. స్టార్టింగ్ లో వెబ్ సిరీస్ చూసేటప్పుడు కొంచెం బోర్ గా అనిపించినా వెళ్లే కొద్ది మాత్రం మంచి ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. తనని ఎవరో చంపడానికి వస్తున్నారనే ఫీలింగ్ మనకు కూడా కలుగుతుంది, కానీ ఎవరు అనేది చివరిలో చూపించడం జరుగుతుంది. అప్పటి వరకు మనం అది ఎక్స్పెక్ట్ కూడా చేయము. ఎండింగ్ లో ట్విస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి. అది ఎక్స్పెక్ట్ చేసే విధంగా అయితే అసలు ఉండదు. ఫస్ట్ ఎపిసోడ్ వచ్చేసరికి ఇంట్రడక్షన్ ఉంటుంది, సెకండ్ ఎపిసోడ్ వచ్చేసరికి గెస్ట్ ఇంట్రడక్షన్ ఉంటుంది, థర్డ్ ఎపిసోడ్ వచ్చేసరికి నార్మల్ గానే వెళ్తుంది, కానీ ఫోర్త్ ఎపిసోడ్ నుంచి మాత్రం మంచి ఎంగేజింగ్ లెవెల్ కి అయితే తీసుకెళ్లడం జరుగుతుంది. యాక్టింగ్ పరంగా చూసుకున్నట్లయితే వినీత్ అలాగే మీనా గారు యాక్టింగ్ వచ్చేసరికి బాగుంటుంది. ఎవరైతే వెబ్ సిరీస్ లో ఒక భయపడే అమ్మాయిగా చూపిస్తారో ఆ అమ్మాయి అలాగే మిగతా అందరు యాక్టింగ్ కూడా బాగుందని చెప్పొచ్చు. డైరెక్షన్ పరంగా చూసుకున్నట్లయితే డైరెక్షన్ వచ్చేసరికి గుడ్ అండి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చేసరికి బాగుంది. ఓవరాల్ గా మాత్రం మంచి సైకాలజికల్ కమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రావడం జరిగింది. ఈ వెబ్ సిరీస్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మాత్రం చాలా సూపర్ గా వెళ్తుందండి. ఇనిషియల్ గా మాత్రమే కొంచెం బోర్ అన్న ఫీలింగ్ ఉంటుంది తప్ప మొత్తం టోటల్ వెబ్ సిరీస్ మాత్రం చాలా బాగుంది. ఈ వెబ్ సిరీస్ ని ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చండి. వెబ్ సిరీస్ లో ఎటువంటి అడల్ట్ కంటెంట్ అయితే ఉండదు. మీనా గారి యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందండి. ఎండింగ్ వచ్చేసరికి మాత్రం మనం ఎక్స్పెక్ట్ చేయము. ఓవరాల్ గా మాత్రం మంచి సైకాలజికల్ థ్రిల్లర్ తో కూడిన వెబ్ సిరీస్ ని ట్రై చేద్దాం అనుకుంటే మాత్రం ఈ వెబ్ సిరీస్ ని ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ వెబ్ సిరీస్ అనేది జియో హాట్స్టార్ లో అందుబాటులో ఉంది కాబట్టి మంచి థ్రిల్లర్ వెబ్ సిరీస్ చూద్దాం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ వెబ్ సిరీస్ కి నేను ఇచ్చే రేటింగ్ 4. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.